మన దేశంలో మీరు దుప్పులు అనేకము చూచి ఉంటారు. అమెరికా దేశంలో ఎక్కడ పడితే అక్కడే. రాచెస్టర్ మేము వెళ్ళినప్పుడు అమెరికాలో అవి ఇళ్ల మధ్యకు వచ్చేసేవి, వీధుల్లోకి వచ్చేసేవి. అడవిలోకి వెళ్ళి చూద్దామంటే మందలు మందలుగా ఆ దుప్పులు వెళ్ళిపోతూ ఉండేవి. స్వేచ్ఛగా తిరిగేటువంటి దుప్పులు బలంగా ఉంటవి, కానీ మేతలేని దుప్పే ఏ విధముగా ఉంటుంది? మేతలేని దుప్పి ఏ విధముగా ఉంటుంది? ఎండిపోయింది, చిక్కిపోతాయి, తూలిపోతాయి, బలహీనపడిపోతాయి. దాని అధిపతులు, అయ్యో అధిపతులకు లోటేమిటి? అన్నీ ఉంటాయే, కానీ అనుకొనని ఉపద్రవం వస్తే ఉపద్రవం అందరికీ తప్పించుకోలేరు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి తప్పిస్తుంది. తిండి లేని వాని ముఖం చూడండి ఎలాగుంటుంది. ఎండిపోయినట్టుగా ఉంటాడు, ఎండిపోయిన చెట్టులాగుంటాడు. కళ ఉండదు, జీవ కళలు కనబడవు. అలాగూ ఎండిపోయిన దుప్పి వలె, మేతలేని దుప్పి వలె, నీరు దొరకక నోరు ఎండుకుపోయిన దుప్పి వలె దాని అధిపతులు ఉన్నారు. విలాపవాక్యములు 2వ అధ్యాయము, విలాపవాక్యములు 2వ అధ్యాయము 3వ వచనము. నఖముఖాల దహించు అగ్ని జ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. నఖముఖాల దహించు అగ్ని జ్వాలలు కాల్చున్నప్పుడు ఎలాగుంటుందో కాలిపోయిన వారి ముఖాలు ఎలాగుంటాయి. కొందరి ముఖములు వికారముగా ఉంటాయి, అందరి ముఖములు మృదువుగా ఉన్నట్లుగా ఉండకుండా వారి ముఖములు ఎలాగుంటవి? కాలిపోయిన వారి ముఖాలు. ఏమిటి అంటే, అగ్ని మంటల్లో చిక్కుకున్నాను, కాలిపోయాను. ఈవేళ అగ్ని వంటి శ్రమలు మనుష్యులైన వారిని కాల్చివేయుచున్నవి. 3 వాక్యాలు ప్రత్యేకించి నేను చూపించాను. బొగ్గు వలె నల్లగా అయిపోయారు. 2వది మేతలేని దుప్పి వలె వారి మారిపోయారు. 3వది అగ్ని జ్వాలలలో కాలిపోయినట్లుగా ఉన్నారు. అందుకని ప్రభు త్వరగా వస్తున్నాడు. ఎవరు చేయవలసిన సేవ వారు చేయాలని నేను చెబుతున్నాను. చూస్తున్నాం, జపాన్ దేశానికి భయంకరమైనటువంటి భూకంపం వస్తుందని, దక్షిణ కొరియాకు భయంకరమైన భూకంపం వస్తుందని నిన్న చదివాను. ఇండియా దేశమునకు కూడా భయంకరమైనటువంటి భూకంపములు వస్తాయి అని. బర్మా దేశంలో భూకంపం వచ్చింది, ఎన్నో భవనాలు కూలిపోయాయి. చిన్న దేశము, ధనిక దేశము కాదు. వారి యొక్క ఇబ్బందులు, పేదరికము ఇంకా ఎక్కువైపోయే పరిస్థితులు వచ్చేసాయి. ప్రపంచం ఇలాగూ నాశనం అయిపోద్దా? వరదలు, ప్రవాహములు, సునామీలు, భూకంపములు ఎంత శాంతిని, సమాధానాన్ని ఎంతమంది కోరుకున్నా చెప్పినా ఏది శాంతి? అంతా యుద్ధమే, అంతా కలహమే. పదును పెట్టినటువంటి కత్తులు, ప్రజలను చంపివేయగలిగినటువంటి ఆయుధములు, అధునాతనమైనటువంటి ఆయుధములు. దుఃఖము లేదా దేవుని బిడ్డలారా? లోకములో ఇలాంటి పరిస్థితులు సంభవించుచుండగా దేవుని మనస్సు, ప్రభువు మనస్సు కలిగి దుఃఖపడరా? మంచి భోజనం తిన్నాను, మంచి బట్టలు కట్టుకున్నాను, మంచి ఇల్లు కట్టుకున్నాను, మంచి నగలు కొనుక్కున్నాను, సంపాదించుకున్నాను, డబ్బు దాచుకున్నాను, కావలసినంత డబ్బు. ఏ పని చేయకపోయినా ఈ డబ్బు ఉంది చాలు, డబ్బు మీద డబ్బు, డబ్బు మీద డబ్బు వచ్చి పడుతుంది చాలు. ఇలాగనుకుంటున్నావేమో. అన్యాయం మానలేదు, అక్రమం మానలేదు, మోసము చేయటం మానలేదు,